రోజులుగా ఒక పాజిటివ్ థాట్ తో మొదలుపెట్టినటువంటి ఈ హరిత విప్లవ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఒక తరం రాజకీయాలను శాసించి రెండో తరంలో ఆ రాజకీయాలకు ప్రతినిధులుగా ముందుకు పోతున్నటువంటి సోదరులు రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా ఈ రోజున అందరికీ ఆకర్షణగా ఉన్నటువంటి శ్రీరామ్ బాబు గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కాలువ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా మా వదినమ్మ పరిటాల సునీతమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, తాడిమర్రి గ్రామ మండల సోదరిమణులకి, అదే రకంగా నిడిగల్లు గ్రామ సోదరిమణులకి, విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఇందాక శ్రీరామ్ బాబు చెప్తూ వస్తా ఉన్నాడు, పరిటాల రవి కొడుకుగా ఆలోచన చేయాల్సినటువంటి విధానం. ఒక మొక్కను నిలబెడితే అది మానవుతుంది. రాజకీయంగా ఇక్కడ ఈ జిల్లాలో 20 ఏళ్ల కాలం పాటు ఒక 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా నన్ను నిలబెట్టినటువంటి ఘనత కూడా స్వర్గీయ పరిటాల రవీంద్ర గారికి దక్కుతుంది. ఇప్పుడు ఆయన గురించి ఒక మాట చెప్తాను, ఇంకా ఈయన కూడా తెలియకపోవచ్చు. కొత్తగా నువ్వు రాజకీయాల్లోకి రావాలని బలవంతం చేసి నన్ను తీసుకొచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనంతపురంలో విజయోత్సవ సభ జరుగుతా అంటే ప్రసాద్ పార్టీలో జాయిన్ కావాలన్నారు. అయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన నన్ను కొండ మీద అప్పుడు గుడి కడతా ఉన్నారు, తిరుమల దేవస్థానం. అక్కడికి పిలిచి నువ్వు కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టుకున్న తర్వాత, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన మనస్తత్వానికి ఒక దర్పణం ఇది. అక్కడ కూర్చోబెట్టుకున్న తర్వాత, ప్రసాద్ ఈ రోజున నిన్నటి రోజున నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ముఖ్యమంత్రి గారి సభలో చేసినటువంటి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రసాద్ కందికుంటా అని మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి నిన్ను బెదరగొట్టేటువంటి కార్యక్రమం చేస్తారు, ప్రత్యేకించి తాడిపత్రి వాసులు. బెదిరిపోతే మాత్రం ఏం కావు. కాకపోతే నీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు నిలబడేటువంటి సమయం ఇది. వెనుకబడిన వర్గాల వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కాకపోతే చదువుకున్నటువంటి వాడు కాబట్టి అంతో ఇంతో తొందరగా గ్రహించుకోగలవు. ఈ బెదరగొట్టేటువంటి ప్రక్రియలకు లోనవుతే మాత్రము నువ్వు పడిపోతావు. బెదరకుండా నిలబడగలిగితే పేదవాళ్లకు మంచి చేయాలని ఆలోచనతో ముందుకు పోతే నిలబడతావని చెప్పినాడు. ఆ నిలబడ్డమని ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఆయన మనస్తత్వానికి దర్పణం ఇది. ఈరోజు ఆయన ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో 2 తరాలకు ప్రాతినిధ్యం, ఈ రాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి తరాలు 2. ఒకటి ఎర్రనాయుడు గారు, పరిటాల రవీంద్ర గారు. వారిద్దరిని కూడా ఆ తరం రాజకీయాలను శాసించినారంటే అది అతిశయోక్తి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున వారి తరం తర్వాత రేపటి తరం రాజకీయ నాయకులుగా రాజకీయాలను కూడా శాసించేటువంటి అవకాశం, ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళిద్దరు కూడా ముందుకు దోసుకుతున్నటువంటి క్రమంలో ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను, చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈ అనంతపురం జిల్లాలో ప్రత్యర్థులైతే ఆయన 1,00,000 మాటలు మాట్లాడిండొచ్చు స్వర్గీయ పరిటాల రవీంద్ర గారిని. కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఆయన్ని ఒక మానవతావాదిగానే గుర్తెరుగుతారనేది వాస్తవం అని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా పోయేసి కష్టమని చెప్పుకున్నప్పుడు అన్న నాది ఈ సమస్య ఉంది, మీరు ఇంకొకరికి చెప్పకుండా నాకు ఇది పరిష్కారం కావాలంటే 3వ వ్యక్తి తెలియకుండా సహాయం చేయగలిగితే చేసినటువంటి మానవతావాది స్వర్గీయ పరిటాల రవీంద్ర గారని వేదిక మీద నుంచి చెప్తా ఉన్నారు. అటువంటి ఆలోచన విధానం అది. ఈ రోజున మేము 20 సంవత్సరాలుగా ఈ జిల్లాలో రాజకీయాలు చేస్తామంటే మధ్యలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అడిగినారు, ఏంది అసలు ఈ అనంతపురం జిల్లాలో ప్రసాద్ రాజకీయం ఏందని చెప్పేసి. మాది రాజకీయంలో పెద్దగా ఈక్వేట్ సమీకరణాలు ఏం లేవు సార్, మాది ఒక సామాజిక పోరు, ఆకలి పోరు మాది. ఒక వర్గం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, ఇది ఒక వర్గం ఒక నియోజకవర్గ కేంద్రంగా ఈ జిల్లాలో ప్రజల్ని అణచివేతకు గురి చేస్తూ, భయకంపితులు చేస్తూ రాజకీయాల్ని శాసించాలా, గుప్పిట్లో పెట్టుకోవాలా, తద్వారా
ఆర్థికంగా బలోపేతం కావాలా, రాజకీయంగా బలోపేతం కావాలనే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి తరుణంలో అణగారిన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ జిల్లాలో అందరికి కూడా కనపడుతున్నది ఒకటేమంటే తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు అని చెప్పినట్టు. అంటే ఆ రోజున ఉన్నటువంటి సామాజిక పోరు, ఆ సామాజిక పోరు గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నానంటే, ఆ సామాజిక పోరులో భాగంగానే తాడిపత్రి వేదికగా, తాడిపత్రి కేంద్రంగా కూడా ఈ జిల్లాలో రాజకీయాలలో ఒక ఆలోచన విధానం ఏముంటుందంటే, ఎన్నికల సమయం వస్తానే ప్రజలకు భయాన్ని పరిచయం చేయాలనే ఒక ఆలోచన రాజకీయ కుట్రలో ఒక భాగమే అది. అందులో భాగంగా గతంలో హత్యలు చేసేది, ఫ్యాక్షన్ మర్డర్లు ఉండేవి, అదే రకంగా చెట్ల నరికివేతుండేది. ఈ రోజునైతే దాదాపు ఫ్యాక్షన్ హత్యలు అయితే తగ్గిపోయినాయి, కానీ భయపెట్టాలనే ఆలోచన రెండు నియోజకవర్గాల్లో మనకి ఈ రోజున కూడా కనపడుతోంది. అది ఒకటి తాడిపత్రి, 2 ధర్మవరంలో ఈ మధ్య కాలంలో కనపడుతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు కూడా ఆ పేటెంట్ రైట్ ఇంకా పోగొట్టుకోవాలనే ఆలోచనతో లేరు, వీళ్ళు అది కొనసాగించాలనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయితే యంగ్స్టర్ అబ్బాయి, యువతని చదువుకున్నటువంటి విఘ్నుడే, ఇటువంటి ప్రోత్సహించడం ద్వారా భావితరాలకు ఒక తప్పుడు సంకేతాన్ని పంపిస్తూ ఉంటే, భావితరాల ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయాలను కొనసాగించాలనుకుంటున్నటువంటి శ్రీరామ్ బాబు ఈ రోజున ఒక పాజిటివ్ థాట్ తో దానికి భిన్నంగా ఒక పాజిటివ్ అప్రోచ్ పెట్టుకోవడం అనేది మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయము, ఆయన అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా ప్రోత్సహించినటువంటి ప్రతి వ్యక్తి కూడా అభినందనీయుడే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీరు ఒకసారి రాష్ట్ర ఇక్కడ అందరికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళతో సహా అందరికి కూడా రాజకీయాలు సుపరిచితం, ఈ రాష్ట్ర రాజకీయాలు. మీరు ఒకసారి గమనిస్తే మా శ్రీరామ్ కూడా చెప్తాను, రామ్మోహన్ నాయుడు కెరీర్ మీరు ఒకసారి గమనిస్తూ వస్తే వాళ్ళ ఫాదర్ కూడా ఎక్కడ కూడా వివాదాలకు పోయేవాడు కాదు. ఎవరు కూడా ఆయన్ను వ్యక్తిగతంగా విమర్శించినటువంటి దాఖలాలు కూడా లేవు. అంతే స్థాయిలో గత 10 సంవత్సరాలుగా నేను కూడా రామ్మోహన్ నాయుడు గారి తండ్రి గారు చనిపోయినప్పుడు నేను సునీతమ్మ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నాము. ఆ రోజున వచ్చినాము, అంత్యక్రియలు కూడా వాళ్ళ ఊరికి పోయినాము, వాళ్ళ తోట దగ్గరికి కూడా పోయినాము, అక్కడే ఉన్నాం చివరి వరకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గమనిస్తూ ఉన్నాము. ఒక పొలిటికల్ డైనమైట్ ఎట్లుంటుందంటే రామ్మోహన్ నాయుడు రూపంలో ఉంటుంది. యువతని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, ఆదర్శంగా తీసుకోండి, ఆ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని పెంపొందించుకోండి. రాజకీయాల్లో మనం నెగిటివ్ థాట్ పెట్టుకొని నెగిటివ్ అప్రోచ్ పెట్టుకుంటే టెంపరీగా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అంటే అతి తక్కువ కాలం పాటు మనకు ఒక దాని ప్రభావం కనపడచ్చేమో, కానీ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో మాత్రము షార్ట్ కట్ మెథడ్స్ పనికిరావు. ఎక్కడ కూడా సెన్సేషన్ కోసము, ఏదో సంచలనం కోసం మాట్లాడేటువంటి వ్యక్తిగత విమర్శలు పనికిరావని చెప్పేసి దానికి ఉదాహరణే రామ్మోహన్ నాయుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిజంగా ఒక తెలుగువాడైనందుకు, ఒక తెలుగువాడు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు కూడా మనస్ఫూర్తిగా మేమందరూ కూడా గర్వపడతాం అతను చూసినప్పుడల్లా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే చదువుకున్నటువంటి పిల్లలు, భావి తరాలకు ప్రతినిధులుగా బతికేటువంటి వాళ్ళు, ఈ తెలుగు ప్రజల భవిష్యత్తు గురించి ఆరాటం గాని పోరాటం గాని చేయగలిగినటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయం జీవితం ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా ఈ రకమైనటువంటి దృక్పథం ఏదైతే ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం అనేది కొంతమందికి కామెడీ షో మొదటి కూడా కనపడుతుంటుంది. నేనే ఎప్పుడు శ్రీరామ్ వెళ్ళకుండా అప్పుడప్పుడు ఇన్పుట్స్ తీసుకుంటాను ధర్మారాన్ని ఫోన్ చేసి, ఏం చేస్తున్నాడు మా పిల్లోడు అని చెప్పేసి. మొక్కలు పంచుతున్నాడంటే నిజంగా మొక్కలు పంచేది ఏమన్నా మనకు రాజకీయంగా పనికి వస్తుందా, ఎందుకు చేస్తున్నాడు, మంచి కార్యక్రమమే కానీ రాజకీయంగా పనికి వస్తుందా అని చెప్పేసి నేను మాట్లాడినా. కానీ రాజకీయంగా పనికి వస్తుందో కాదో, కానీ నీ ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చేటువంటి కార్యక్రమంగా మాత్రం నిజంగా మేము గుర్తిస్తాము, గర్వపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, ఈ ఆలోచన విధానం అనేది నీలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చేసి ఒక పాజిటివ్ లీడర్షిప్ ని పాజిటివ్ లీడర్స్ ని ఎమర్జ్ చేసే విధంగా తీసుకురాగలుగుతాదని చెప్పేసి కూడా బలంగా నమ్ముతూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.